అండి, అందరికీ నమస్కారం. మన ఆరోగ్యం కోసం కొన్ని మాటలు. ఎంత టెక్నాలజీ పెరిగినా కాలాన్ని తిరిగి తీసుకురాలేము. మనకు తరతరాలుగా పెద్దలు చెబుతున్నది ఆరోగ్యమే మహాభాగ్యం. అంటే ఆరోగ్యానికి మించిన భాగ్యం లేదని. ఒక్క మనిషి తప్ప భూమి మీద ఏ ప్రాణి మనీ కోసం ఆశపడలేదు. ప్రస్తుత కాలంలో అందరూ పోటాపోటీ పరుగుల జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటూ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. మునుపటి కాలంలో ఫిజికల్ యాక్టివిటీ అంటే శారీరక శ్రమ ఎక్కువగా చేస్తూ మానసికంగా తక్కువగా ఒత్తిడిని కలిగి ఉండేవారు. కనుక వారికి తక్కువ సంఖ్యలో వ్యాధికారక లక్షణాలు ఉండేవి. ఈ మధ్యకాలంలో అందరూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ శారీరకంగా శరీరం లోపల మాత్రం కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు వరకు కూడా లేని జబ్బులు అంటూ లేదు. వయసుతో సంబంధం లేకుండా జబ్బుల బారిన పడుతున్నారు. రాబోయే కాలంలో అందరూ డబ్బు సంపాదించగలరు, కానీ ఆరోగ్యంగా ఉన్నవారే ఉన్నత జీవితాన్ని గడుపుతారు. కొన్ని పద్ధతుల వలన మనం క్వాలిటీ లైఫ్ లీడ్ చేయవచ్చు. నాకు తెలిసిన కొన్ని పద్ధతులు ప్రశాంత జీవితాన్ని గడపడానికి చెబుతున్నాను. ప్రశాంతంగా ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవడం, శరీరానికి సరిపడా వ్యాయామం అలవాటు చేసుకోవడం. కనుక వీలైనంత వరకు వ్యాయామంకు సంబంధించిన పనులు చేయడం, వీలైనంత వరకు నడకకు ప్రాముఖ్యత ఇవ్వడం, గార్డెనింగ్, మొక్కలు పెంచడం, మొక్కలు పెంచుతూ పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ ఎనర్జీ ఇంప్రూవ్ చేసుకోవడం, పెట్స్ పెంచుకోవడం, సంగీతం వినడం, మెడిటేషన్, ప్రార్థన, క్వాలిటీ ఆహారపు అలవాట్లు ఏర్పరచుకోవడం, ఎక్కువగా వినడం, తక్కువగా మాట్లాడడం చేయాలి. పీస్ఫుల్నెస్, ప్రశాంతతను ఇంప్రూవ్ చేసుకోవాలి. దీర్ఘకాలిక పెద్ద హెల్త్ ఇష్యూస్ని కంట్రోల్ చేయలేము. మానసికంగా ప్రశాంత జీవితాన్ని గడపవచ్చు.